హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మన ఉమ్మడి వంటలు ఛానల్. ఈరోజు నేను చూపించబోయేది యమదీపం ఎలా పెట్టాలనో చూపిస్తున్నానండి. కొద్దిగా పసుపు వేసి అల్లికి కుంకుమ బొట్లు పెట్టి అష్టదళ పాద పద్మం ముగ్గు వేసి ఇప్పుడు కుంకుమ బొట్లు పెట్టాలని నేను ముందే పెట్టాను, ఏమనుకోవద్దండి. 2 తమలపాకులు పెట్టి కల్లుప్పు వేసి 2 ప్రమిదలను ఉప్పు పైన పెట్టి అందులో నువ్వుల నూనె వేసి గుమ్మానికి కుడి పక్క కానీ ఎడమ పక్క కానీ పెట్టచ్చు. అందులో ఇలా 2 ఒత్తులు 3 వైపులా ఒత్తులు వేసి పెట్టి వెలిగించాలి. ఒక గిన్నెలో పాలు వేసి పచ్చిపాలు, అందులో కొద్దిగా బెల్లం వేసి నైవేద్యం పెట్టాలి. ఈ దీపాలను వెలిగించాలి. ఇది యమదీపం అంటారు. అకాల మృత్యువు నుంచి కాపాడుతుంది, దీర్ఘాయుష్యవంతుల్ని చేస్తుంది. యమునికి పెట్టే దీపం కాబట్టి దీన్ని యమదీపం అంటారు. తప్పకుండా మనం చిన్నది ఇట్లాంటివన్నీ చేస్తూ మన ఆయుష్ను ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఫ్రెండ్స్. ఇలా వెలిగించాక కొద్దిగా కుంకుమ పసుపు ఈ ప్రమిదకు పెడదాము, పువ్వులు పెడదాము. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఇది త్రయోదశి రోజు పెడతారండి. ధనత్రయోదశి రోజు మనము పాలు బెల్లం నైవేద్యంగా పెడదాము. అంతే అండి, చాలా సింపుల్, చాలా మనకు చేతగాని పని ఏమి కాదు ఇది. కాబట్టి తప్పకుండా మీరు ఇలాంటివి చిన్నవన్నీ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మన కుటుంబం ఆరోగ్యం కోసమే కదా ఫ్రెండ్స్ చేసేది, శ్రేయస్కరం కొరకు చేసే దీపం ఫ్రెండ్. ఇది తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్. మేము పెట్టాం కదా, దీపారాజన చేసిన తర్వాత మనము అది ప్రసాదంలాగా స్వీకరించాలి ఫ్రెండ్స్.